హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. ఈ వీడియోలో ఐపీఎల్ మినీ యాక్షన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఐపీఎల్ మినీ యాక్షన్ ఎక్కడ జరగబోతుంది, అలాగే ఏ టైంకి జరగబోతుంది. ఇంతకీ మెయిన్గా మనందరిలో ఉన్న క్వశ్చన్ ఏంటో తెలుసా? రిషబ్ పంత్ 27 crores అమౌంట్ని కెమెరాన్ గ్రీన్ దాడుతాడా అనే విషయం కూడా మాట్లాడుకుందాం. ఇంతకీ కెమెరాన్ గ్రీన్ దాడుతాడా లేదనేది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. వీడియోని లైక్తో స్టార్ట్ చేయండి. ఇక డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. సో ఐపీఎల్ మినీ యాక్షన్ వచ్చేసి అబుదాబీలో అయితే జరగబోతుంది. అంటే December 16th 2:30 PM అయితే జరగబోతుంది. ఐపీఎల్ మినీ యాక్షన్ ఎక్కడ చూడాలంటే జియో హాట్స్టార్లో, అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో అయితే చూడొచ్చు. సో గైస్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెమెరాన్ గ్రీన్ అమౌంట్ని క్రాస్ చేస్తాడా లేదనేది. సో అందరూ అనుకున్నట్టు కెమెరాన్ గ్రీన్ వచ్చేసి బ్యాటర్స్లో తన ఆక్షన్ నేమ్ని అయితే ఇంక్లూడ్ చేశాడు. బట్ ఇది పొరపాటున జరిగింది. నేను బౌలింగ్ కూడా అవైలబుల్ అంటున్నాడు. సో కాబట్టి 27 crores అయితే దాటేస్తాడు. కానీ తనకి 18 కోట్లు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే బీసీఐ ఐపీఎల్ మినీ యాక్షన్కి సంబంధించిన ఒక కొత్త రూల్ని పెట్టింది. అదేంటంటే ఎవరైతే ఆక్షన్ కాకుండా మినీ యాక్షన్లో పాల్గొంటారో వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చినా కూడా 18 కోట్లు మాత్రమే ఇస్తారు. ఆ 18 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ని బీసీఐ వెల్ఫేర్కి అయితే యూజ్ చేస్తారు. సో ఎవరైతే కమింగ్ జనరేషన్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ అయితే యూజ్ చేస్తారని బీసీఐ కొత్త రూల్ పెట్టింది. ఒకవేళ కెమెరాన్ గ్రీన్ 18 కోట్లు దాటినా కూడా ఆ పై వచ్చే అమౌంట్ని సో బీసీఐ వాళ్ళు యూజ్ చేస్తారు. కెమెరాన్ గ్రీన్కి 18 కోట్లు మాత్రమే వెళ్తాయి. సో కెమెరాన్ గ్రీన్ కాకుండా లియం లివింగ్స్టన్, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ లాంటి చాలా పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. బట్ చూద్దాం ఎవరు ఎంత అమౌంట్కి వెళ్తారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీకు డీటెయిల్స్ అయితే అర్థమైపోయిందిగా. సో 18 కోట్ల కంటే మ్యాక్సిమం కెమెరాన్ గ్రీన్కి వెళ్ళదు. సో ఏది ఏమైనా 2026 మినీ యాక్షన్లో హైయెస్ట్ అమౌంట్ వెళ్ళేది మటుకు కెమెరాన్ గ్రీనే. అది కూడా కోల్కతాకే ఆబ్వియస్గా, ఎందుకంటే కోల్కతా కాడ ఎక్కువ పర్స్ ఉంది. వాళ్ళకి ఆల్రౌండర్స్ కూడా కావాలి. కాకపోతే చూద్దాం కోల్కతా కాకుండా ఇంకేమన్నా టీమ్స్కి వెళ్తాడా లేదనేది. అలాగే లియం లివింగ్స్టన్ చెన్నై టీంకి వెళ్తాడని నేను గెస్ట్ చేస్తున్నాను. అలాగే రవి బిష్నాయ్ సన్ రైజర్స్కి వస్తాడనుకుంటున్నాను. సో ఇంతకీ మీ ఫేవరెట్ టీం ఏది? మీ ఫేవరెట్ టీంకి ఏ ప్లేయర్ వెళ్తే బాగుంటారు అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. మరొక మంచి అప్డేట్తో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్.